వెల్కమ్ టు అవర్ ఛానల్ 13S. మనం వివరాలకు వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల పెన్షనర్లకు 12వ పీఆర్సీ ఐఆర్పై తాజా సమాచారం ఎప్పటి నుండి అమలు అనే విషయాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అనమాట. ఇంక మన వివరాలకు వచ్చినట్లయితే పీఆర్సీ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెరిగిన ధరల అనుగుణంగా ఉద్యోగులకు మరియు పెన్షన్లకు అమలు చేయడం జరుగుతుంది. 11వ పీఆర్సీ అనేది 2018 జూలై నుంచి అమలు కావాలి. కానీ ప్రభుత్వం 2020 ఏప్రిల్ నుంచి మానిటరీ బెనిఫిట్స్ ఇస్తూ జనవరి 2022 జీతంతో కలిపి ఇవ్వడం జరిగింది. అయితే 11వ పీఆర్సీని ఎప్పటి నుంచి అమలు చేసినప్పటికీ దాని కాలపరిమితి చూసుకున్నట్లయితే 2023 జూన్ 30వ తారీఖు తేదీకి అయితే పూర్తవుతుంది. 2023 జూలై 1 నుంచి 12వ పీఆర్సీ అమలు కావాల్సి ఉంది. దీనికి సంబంధించిన ఏపీలో అప్పటి ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ చైర్పర్సన్ జీవో నెంబర్ 68 విడుదల చేస్తూ ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి 1 సంవత్సరం పాటు సమయం ఇవ్వడం జరిగింది. ఆ సంవత్సరం సమయం కూడా పూర్తయిందనమాట. ఇందుకు సంబంధించినటువంటి ఎటువంటి పురోగతి కనిపించలేదు. కావున 12వ పీఆర్సీ అమలు అయినప్పటికీ ఇంకా సమయం పడుతుందని, కావున ఈలోపు మధ్యంతర వృత్తి అనగా ఐఆర్ అమలు చేయాలని నూతన ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగ సంఘాలు కోరబోతున్నాయి. ఈ విషయం మీద అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా స్పందించారు. అయితే 12వ పీఆర్సీని ఎప్పటి నుండి అమలు చేసినప్పటికీ 2023 జనవరి మరియు జూలై డిఏలను బేసిక్ మెర్జ్ చేశారు. అయితే ఇప్పుడు మనకు 2023 డిఏతో కలిపి 30.03 డిఏ శాతం ఉందన్నమాట. దీనికి 2023 జూలై డిఏని కలపవలసి ఉంది. ఆ విధంగా అయితే చూసుకున్నట్లయితే మనకైతే 33.67% డిఆర్ అవుతుందన్నమాట. ఇప్పుడు 12వ పీఆర్సీ అనేది అమలు చేస్తే ఎంత బేసిక్ పే పెరుగుతుందో చూద్దాం అనమాట. ఒకసారి అయితే పీఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది ఎంత కీలకమో అదేవిధంగా 11వ పీఆర్సీలో 23 ఫిట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు 20% ఫిట్మెంట్ అయితే ఇస్తున్నారు. చూసుకున్నట్లయితే మనమైతే 33.60% ప్లస్ 20% ఈజ్ ఈక్వల్ టు మనకి 53.67% అయితే అవుతుందన్నమాట. ఈ మొత్తం బేసిక్ పే చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఒక ఉద్యోగి బేసిక్ పే చూసుకున్నట్లయితే 40,000 రూపాయలు అనుకున్నట్లయితే న్యూ బేసిక్ పే 40,000 ఇంటూ 153.67% ప్లస్ 100 చూసుకున్నట్లయితే 61,468 రూపాయలు అవుతుందన్నమాట. ఈ విధంగా అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా అయితే బేసిక్ పే అయితే రావడం జరుగుతుందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 13 న్యూస్.